7 ఉరుములు ఉరిమినవి. లైఫ్ పత్రిక మేఘపు వెలుగు యొక్క వృత్తమును, అంటే ద మిస్టరీ ఆఫ్ రింగ్ అని లైఫ్ పత్రిక ముద్రించింది. ఇంకా వారు దానిని అర్థం చేసుకొనలేకపోయిరి. వెళ్ళి ఆ మర్మములు బయలుపడు వరకు కనిపెట్టుము అని చెప్పాను. అది కొన్ని నెలలకు జరుగుటకు ముందే చెప్పాను. ఆ తరువాత అది ఆయన ఏ విధంగా జరుగునని చెప్పాను, అక్షరాల ఆ విధంగానే జరిగింది. ఆ పటమును మీరు గమనించారా? ఏది? ఆ సన్సెట్ పర్వతం పైన మేఘముగా వచ్చిన క్రీస్తుని, కుడి పక్కన దేవదూత ఉన్నది, ఆయనకి రెక్కలు ఉన్నవి, తల ప్రక్కకు చూచుచున్నది. అది ఆ పటములోనే ఉన్నది. ఆ మేఘము ఏదైతే ఉందో ఆ మేఘము 7 దూతల యొక్క సమూహము. ప్రవక్త అన్నాడు, కుడి పక్కన దేవదూత ఉన్నది ఆ పటములో. ఆయనకి ఏమున్నాయంట? రెక్కలు ఉన్నాయి, తల ప్రక్కకు చూచుచున్నది. అది ఆ పటములోనే ఉన్నది. అది జరుగుటకు కొన్ని నెలల ముందే అది కనబడెను. అది మిగిలిన చివర్లను ఆయన కలిపి విశ్వాసుల శరీరమునకు బయలుపరుచును. అంటే ఇప్పుడు ఆ యొక్క వర్తమానము లేక ఆ మేఘమును గురించినటువంటి ప్రత్యక్షతను, ఆ మిగిలిన చివరలను ఆయన కలిపి ఎవరికి బయలుపరుస్తున్నాడంట? విశ్వాసుల శరీరమునకు దాన్ని బయలుపరుస్తున్నాడు. లూథర్ వచ్చెను, అతను నీతీకరణమును మాత్రమే బోధించెను. అది ఆ కాలమునకు చెందింది. అంటే ఒక్కొక్క కాలానికి ఒక్కొక్క బయలుపాటునిచ్చుకుంటూ వచ్చాడు ఆయన. లూథర్ కాలంలో ఏం బయలుపరిచాడు ఆయన? నీతీకరణాన్ని. అది ఆ కాలమునకు చెందింది. ఆ కాలం ఏమిటో అతడు ఎరుగును. తరువాత ఎవరు వచ్చారు? వెస్లీ వచ్చాను. అతని కాలములో పనిచేశాడు. దానిలో నుండి ఎన్నో అబద్ధ బోధనలు పుట్టాయి. ఇతర సంఘములు లేచినవి. ఇక్కడ పెంతుకోస్తు వచ్చినది. వారును సంస్థగా మారి చనిపోయిరి. మరలా మరణమే అందరికీ సంప్రాప్తమైంది, అంటే ప్రాప్తించింది. ఈ మర్మములన్నిటినీ ఆయన బయలుపరిచెను. అందుకు ప్రత్యక్షత వచ్చినది. ఈ చిన్న సిద్ధాంతములను చూడండి. లూథర్ బోధ వినండి, వెస్లీ బోధ వినండి, ఇంకా పెంతుకోస్తు తదితరుల బోధ వినండి. అందరూ సంస్థగా మారి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ బాప్తిస్మమునే తీసుకుని వచ్చిరి. లూథరన్లు ఏం పట్టుకొచ్చారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనే బాప్తిస్మం పట్టుకొచ్చారు. తరువాత వెస్లీ కూడా ఏం పట్టుకొచ్చాడు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములోనే బాప్తిస్మం పట్టుకొచ్చాడు. పెంతుకోస్తు వాళ్ళు ఏం పట్టుకొచ్చారు? చివరిగా వారు కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకొచ్చారు. వారికి తేడా తెలియదు. లూథర్ ఏం బోధించాడో చివరికి వెస్లీ అదే బోధించాడు. వెస్లీ ఏది బోధించాడో చివరికి పెంతుకోస్తు వారు అదే బోధించారు. వారికి తేడా తెలియలేదు. చివరి దినములలో ఈ మర్మములన్నీ బయలుపరచబడును. ఎందుకు? దేవుడు తన హృదయములో దాచి ఉంచిన గొప్ప మర్మము ఈ చివరి దినములోనే ప్రత్యక్షపరచబడును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక.